ఫ్రెండ్స్, మా ఛానల్ పేరు నేహా దేశెట్టి. ఈరోజు మా వీడియో ఏంటిదంటే ఫుడ్ ఛాలెంజ్. ఇప్పుడు మేము 2 ప్లేట్స్లో రైస్ తెచ్చుకున్నాం, మా చెల్లకి నాకు. ఇప్పుడు మేము ఛాలెంజ్ పెట్టుకోబోతున్నాం. అదేంటిదంటే ఇప్పుడు ఓవర్ ఫాస్ట్ తింటారో ఇప్పుడు తినేసినాక ఓవర్ ఫాస్ట్ తింటారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. ఓవర్ ఫాస్ట్ అయితే తింటారో వాళ్ళకి చాక్లెట్ వస్తుందంట అండి ఫ్రెండ్స్. అది వచ్చేసి ఇప్పుడు నేహ నువ్వు అంటే ఫాస్ట్గా తింటావు, చెల్లె అంటే కొంచెం స్లోగా తింటుంది కదా పాపము. నువ్వు కొంచెము స్లోగా తినాలి, సరేనా? చూద్దాంలే. ఓడిపోయిన వాళ్ళకి ఒకటి ఉంది, అది మీకు లాస్ట్ లో చెప్తా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు ఎవరు ఫస్ట్ తిన్నా. చేసిన వాళ్ళు ముఖానికి పౌడర్ పూసేయాలంట. మా చిన్న పాప ఎలా తింటుందో, మా పెద్ద పాప అయితే ఓకే, ఆమెకి తినగలుగుతుంది. మా చిన్న పాప అయితే తినలేదు. చూద్దాము ఫ్రెండ్స్ ఎలా తింటారో. చాక్లెట్ కూడా పెట్టుకున్నారు. ఓడిపోయిన వాళ్ళేమో పౌడర్ వేసుకోవాలి, పౌడర్ రుద్దుతారా, పౌడర్ ముఖానికి రుద్దుతారంట. గెలిచిన వాళ్ళకేమో చాక్లెట్ అంట. సో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా తింటారో ఓవర్ గెలుస్తారో వాళ్ళకి ఇస్తాం, అది కూడా మీరు చూడండి. Let's start our video. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. చూడాలి. పాపం మా చిన్న పాపకి కలపడం రాదండి. పాపం ఆమెకు కొంచెం మనము హెల్ప్ చేయాలి. నేను కొంచెం హెల్ప్ చేసి ఇస్తాను మా చిన్న పాపకు మాత్రం ఫుడ్. చూద్దాము. మా పెద్ద పాప అయితే తినేస్తుంది. పెద్ద పాప హ్యాండ్తోనే తినేస్తుంది. చూద్దాం ఎలా తింటుందో. ఓకే ఓకే, నువ్వే తిను కానీ నేను కల్పిస్తాను. ఓకే, నేను కల్పిస్తాను. ఆమెకి కొంచెం హెల్ప్ చేసి ఇస్తున్నానండి నేను ఫుడ్. చూడండి, వీళ్ళు మనము తినిపిస్తా అంటేనేమో వద్దు అంటున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ పెట్టుకున్నారు వీళ్ళిద్దరు సిస్టర్స్, నేహ అండ్ హనిక. ఇప్పుడు మా చిన్న పాప ఏం చెప్తుందంటే అక్కకి ఆమె తినిపిస్తుందంట, అక్క చెల్లెకి తినిపించాలంట. మా పెద్ద పాప అయితే నో అంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి కాన్సన్ట్రేషన్ అంతా చాక్లెట్ మీద ఉంది. ఎవరు ఫాస్ట్గా తింటే వాళ్ళకి చాక్లెట్ వస్తుంది అని చెప్పేసి ఫుల్ కాన్సన్ట్రేట్. ఇప్పుడు దీంట్లో లేదు. ఒకవేళ మీరు మాకు చెప్తే, కామెంట్లో చెప్తే మేము ఆ వీడియో కూడా చేస్తాం. కానీ ఈరోజు మేము ఇవాళ మాత్రం కొంచెం కాంపిటీషన్, వీళ్ళు ఇద్దరు ఇండివిజువల్ గా తింటున్నారు. ఒకవేళ వీళ్ళు అలాంటి కాంపిటీషన్ కామెంట్ చేస్తే మేము అది కూడా చేస్తాం. ఓకే, వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు తినడానికి. చూద్దాం ఎవరు ఫాస్ట్గా తింటారో. ఓకే, స్టార్ట్ చేయండి. చూద్దాం ఎవరు ఫాస్ట్గా తింటారో. మా పెద్ద పాప అయితే కొంచెం నోట్లో పెట్టుకోగానే చేతి పెట్టేసుకుంది. సో మా చిన్న పాపనే విన్నర్ అవుతట్టుంది. చూద్దాం.
మీ ఇంట్లో కూడా పిల్లలు తినకపోతే ఇలాంటి కాంపిటీషన్ పెట్టండి అండి, ఆటోమేటిక్ వాళ్ళే తినేస్తారు. సో వాళ్ళకు కూడా కొంచెము థ్రిల్లింగ్ ఉంటుంది, తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు కూడా అంత చాలామంది పేరెంట్స్ ఫుడ్ తినరు అని వాళ్ళకి తినిపియాలి. సో మనము వాళ్ళకి తినాలి అనుకుంటే మనం కూడా కొంచెం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, మనం ఫుడ్ ఎందుకు తినాలి రోజు నైట్ పూట? ఫుడ్ తింటే పండ్లు పుచ్చిపోతాయంట అండి. చూడండి మా చిన్న పాప ఏదో చెప్తుంది, ఫుడ్ తింటే పండ్లు పుచ్చిపోతాయంట. మరి మీరు తినాలా, ఫుడ్ తినాలా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఎవ్రీబడి ఈట్ అంటే అందరూ మీరు నైట్ డిన్నర్ చేసేటప్పుడు ఎక్కువ తినండి, ఎందుకంటే ఇప్పుడు హెల్దీగా ఉంటారు. ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. టైం అయిపోతుంది మీకు. అవును తినాలి, ఫాస్ట్గా తినాలి. నేను చాలా నైట్ కాగానే చాలా స్ట్రగుల్ అవుతానండి ఫుడ్ తినిపించాలంటే. సో ఇంకా నేను అనుకున్నాను వీళ్ళకి ఒక కాంపిటీషన్ పెడదాము, వాళ్ళంతలో వాళ్ళు తింటే బాగుంటుంది అని చెప్పేసి. సో నేను ఇది పెట్టాను. చూడండి మీ ఇంట్లో కూడా ఇలానే పిల్లలు తినకపోతే మీరు ఒక కాంపిటీషన్ పెట్టండి, ఆటోమేటిక్ వాళ్ళే తినేస్తారండి. మా చిన్న పాప కూడా తినేస్తుంది గుడ్ గర్ల్ లెక్క. మేక్ ఇట్ ఫాస్ట్. మా పెద్ద పాప తింటుందా అండి, మా చిన్న పాప తింటుందో మీరు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా తినేస్తున్నారో ఆ చాక్లెట్. నాకు కూడా చాలా ఫ్రీగా కూర్చున్నాను. ఆ చాక్లెట్ గురించి ఇప్పుడు కాంపిటీషన్ అవుతుంది ఫుడ్. మరి తినాలి నువ్వు కూడా ఫాస్ట్. తినాలి, నువ్వేం తినట్లేవు మరి. అక్కనే విన్నర్ అవుతుంది. ఫాస్ట్గా తినాలి నువ్వు మరి. స్పూన్ వద్దంట అండి, వాళ్ళ అక్క హ్యాండ్తో తినేస్తుంది కదా, ఈమె కూడా హ్యాండ్తో తినేద్దామని అక్కడ అక్కది అయిపోతుందంట అండి. సో ఈమె కూడా అయిపోవాలని చెప్పేసి హ్యాండ్తో తింటుంది. ప్లీజ్ మా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టకుండా మర్చిపోకండి. బాయ్ అంటండి. సో చూద్దామండి, ఇంకా వాళ్ళది ఇంకా ఫుడ్ అయిపోలేదు, సగం కంప్లీట్ అయింది. నేను ఇచ్చి ఒక 3-4 మినిట్స్ అవుతుంది. నాకు మ్యాక్సిమం వచ్చేసి 1/2 అవర్ పైన పడుతుంది నాకు ఇద్దరికి అన్నం తినిపించాలంటే. సో ఇవాళ ఫస్ట్ టైం నేను వీళ్ళకి కాంపిటీషన్ అని చెప్పేసి ప్లేట్స్ ఇచ్చేసాను, ఎలా తింటారో చూద్దాము అని. వాటర్ సార్ చిన్న పాపది కూడా అయిపోవచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇవాళ. వీళ్ళకి ఇలాంటి కాంపిటీషన్ పెట్టేసి
నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళంతలా వాళ్ళు తింటుంటే పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుందో పేరెంట్స్కే తెలుసండి. పిల్లలు తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వాళ్ళు తినకుండా కానీ పిల్లలకి వెయిట్ చేసి నైట్ వాళ్ళు తినను అంటే కూడా వాళ్ళకి ఫీడ్ చేసి తినిపించి పంపిస్తారండి. పేరెంట్స్కి నిజంగా గ్రేట్ అండి అసలుకి ఈ విషయంలో. తినాలి మరి ఫాస్ట్గా. చూడండి మా పాప, మా చిన్న పాప, ఆమెకి ఇంకా 3 years కూడా కంప్లీట్ కాలేదండి. కానీ ఆమె వాళ్ళ అక్కని చూసుకుంటే వాళ్ళ అక్కని ఫాలో అయిపోతుంది. సో ఎప్పుడు కానీ ఇంట్లో పెద్దవాళ్ళని ఫాలో అయిపోతారు చిన్నపిల్లలు. మా చిన్న పాప అయితే వాళ్ళ అక్కనే ఫాలో అవుతుంది ప్రతి విషయంలో. సో వీడియో మొత్తం చూడండి, పిల్లలు ఎలా తింటున్నారు ఏంటి అనేది. మా చిన్న పాప బుజ్జి బుజ్జి మాటలతోని, చిన్ని మాటలతోని చాలామంది ఎంజాయ్ చేస్తారండి. మా చిన్న పాప చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఆమె వచ్చే చిన్న మాటలు అసలుకి వాళ్ళకి తెలియని మాటలు అసలుకి. ఇప్పుడు అక్కడ మీరు చూసారు చిన్నపిల్లలకి ఎక్కడైనా వీడియోస్లలో మీరు చూస్తారు చిన్నపిల్లలకు కారం అది పెద్దలకి ఏమో కానీ కారం ఎట్లనే అవుతుంది. హనిక ఇంకేమైనా మాట్లాడు హనిక మీ ఫ్రెండ్స్తోని. వాళ్ళకి ఏం చెప్తావు? పేరెంట్స్ని సతాయించాలా లేకపోతే గుడ్ గర్ల్ లెక్క తినేయాలా ఫుడ్ అని? చూడండి నోట్లు అంతా పెట్టేసుకుంది ఫుడ్. చూద్దామండి వాళ్ళు ఎలా తింటున్నారో. ఇంకొక 2 minutes అయితే ఫినిష్ అయిపోతుంది గేమ్. మా చిన్న పాప చాలా ఎగ్జైటింగ్గా తినేసిందండి పాపం. ఇంకా తినలేదు, ఇంకా కొంచెం ఉందండి. సో ఆమె అయినా కానీ చాలా గ్రేట్ అండి అసలుకి, నిజంగా చాలా గ్రేట్ అసలుకి. ఆమె తినడము అంటేనే గ్రేట్. మా పెద్ద పాప చూడండి ఎలా కూర్చుకుంటుందో. ఇంకా నీట్గా తినలేదండి. ఎవరైతే నీట్గా తింటారో వితౌట్ రైస్ ప్లేట్లో నీట్గా ఉండే వాళ్ళదే ప్లేట్లో ఎవరైతే నీట్గా ఉంటుందో ఫుడ్ వాళ్ళే విన్నర్స్. సో వాళ్ళే విన్నర్స్ అండి. మా చిన్న పాప అంటుంది అయిపోయింది అని చెప్తుంది ఫుడ్. సో ఆమెది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం ఉంది లిటిల్ బిట్. చూడండి ఆమెది కొంచెం లిటిల్ బిట్ ఉంది, ఆమెది అయిపోతుంది. మా పెద్ద పాపది కూడా అయిపోవచ్చింది. సో ఇప్పుడు ఎవరు విన్నర్స్ అంటే మనము మీరే చెప్పాలి. మా చిన్న పాప చాక్లెట్ పట్టుకొని కూర్చుంది. చాక్లెట్ పట్టుకొని కూర్చుంది. మా చిన్న పాప చాక్లెట్ పట్టుకొని కూర్చుంది. ఇంకా లక్క విన్నర్ ఆమె తినేసింది. మీరు ఇప్పుడు ఎవరు విన్నర్స్ అనేది మీరు కమెంట్ చేయండి. పెద్ద పాపనా చిన్న పాపనా అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు కమెంట్ చేసిన బట్టి నేను వీళ్ళకి చాక్లెట్ ఇస్తాను. వీళ్ళు ఇద్దరు ఇప్పుడు మా పాప ఏడుస్తుందండి చూడండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీరు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు విన్నర్, మా పెద్ద పాపనా చిన్న పాపనా అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు మా చిన్న పాప చెప్తుంది. చెప్పు మీ ఫ్రెండ్స్కి చెప్పు. ఏం చెప్పదంట అండి, మా చిన్న పాప ఏడుస్తుంది. సో మీరే చెప్పండి ఎవరు అనేది. థ్యాంక్ యూ.